ఎన్నికల కోసం మా పార్టీ క్యాడర్ని ప్రజలకు ఒక సందేశాన్ని నిన్న మా ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం జరిగింది. ఈ 4 సభల్లో వచ్చిన లక్షలాది మంది కార్యకర్తలు ప్రజలు, ఇది మా పార్టీ బలం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఒకటే మాట చెప్తున్నారు, నేను 4 సంవత్సరాలు 10 నెలల కాలం మీ అందరి దయతో, మీ అందరి తాలూకా మద్దతుతో, మీ ఆశీస్సులతో ఈ ప్రభుత్వం ఏర్పాటు చేశాను. ఈ 4 సంవత్సరాలు 10 నెలల కాలంలో నేను మీకు మంచి చేశాననుకుంటే, మీ కుటుంబానికి మంచి చేశాను, మంచి జరిగిందనుకుంటే, మీకు మేలు జరిగిందనుకుంటే, మీ కుటుంబంలో మీ తాలూకా ఆర్థిక స్థితిగతులు మారాయనుకుంటే, మీ పిల్లలు చక్కగా చదువుకున్నారనుకుంటే, వాళ్ళకి రాబోయే కాలంలో మంచి మీ విద్యా విధానం ద్వారా వాళ్ళ భవిష్యత్తుకి మంచి దారి చూపారనుకుంటే, మీరు మళ్ళీ నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి పిలిపించారు. నాకు తెలిసి ఏ నాయకుడు ఈ మాటని ఇంతవరకు కూడా ఎన్నికలు జరిగిన సందర్భాల్లో ఎప్పుడు చెప్పలే. ఏదో మాయ చెప్పి మాట చెప్పి మనం తిప్పి అదేదో చెప్పుకుని వెళ్ళిపోతుండేవారు. ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు అయితే ఇంకా నోరెప్పితే అన్నీ అసత్యాలు, సత్యదూరమైన పలుకులు తప్ప ఎప్పుడు వాస్తవాలు ఎప్పుడు మాట్లాడలే. ఆయనకి ఎందుకంటే స్వర్గీయ రాజశేఖర్ గారు ఎక్కడ ఉన్నారు కానీ ఆయనకు మునుసాపు ఉండేది చంద్రబాబు నాయుడు కానీ. ఏదో నిజం చెప్తే 100 ఆయన శిరస్సు వచ్చి 100 మొక్కలు అయిపోతుంది ఆయన చెప్పేవాడు, జోక్ చేసేవాడు ఆ రకంగా. కానీ ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో నేను ఇచ్చిన నా మేనిఫెస్టో ఇది, ఇందులో పెట్టిన అంశాలని నేను 195-98% నేను నెరవేర్చాను. నాకు మళ్ళీ ఒక అవకాశం ఇవ్వండి, ఇంకా మళ్ళీ మీ మనసుల్లో ఏమున్నదో, మీ ఆలోచన ఏమున్నదో, ఏ కార్యక్రమంలో ప్రభుత్వం తీసుకుంటే మీ జీవన విధానంలో ఇంకా మేలైన మార్పులు వస్తాయో ఆ కార్యక్రమాలు చేస్తానని చెప్పి మరి ఇవాళ జగన్మోహన్ చెప్పడం నిజంగా మాకందరికీ గర్వకారణం ఉంది. అందుకే కార్యకర్తలకు నమ్మకం వచ్చింది, పూర్తి నమ్మకంతో, పూర్తి విశ్వాసంతో ప్రజలందరూ కూడా లక్షలాది మంది వచ్చి ఆయనకి ఆశీర్వాదం తెలుపుతున్న ఈ నేపథ్యంలో ఇంకా 2-3 రోజుల్లో, ఓ వారం రోజుల్లో ఎన్నికలు నోటిఫికేషన్ రాబోతున్నాయి. మళ్ళీ మీ అందరి ద్వారా ఈ రాష్ట్ర ప్రధానికానికి సభకు ఇచ్చేసిన లక్షలాది మంది కార్యకర్తలు ప్రజలకి మళ్ళీ వారు చైతన్యవంతులై మళ్ళీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీ పార్టీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయడం నన్ను కొట్టాలని కోరుతున్నాం. చూసాం మనం ఒక వారం రోజులు ఒక ఎపిసోడ్ జరుగుతుంది దేశంలో, రాష్ట్రంలో. పొత్తుల కోసం ఎంపర్లాడుతూ ఢిల్లీ చుట్టూ ప్రదర్శన చేసుకుంటూ ఇక మీరు ఏం చెప్తారో చెప్పండి, మేము దేనికైనా మా తలుపులను తెరిచి ఉన్నాయని చెప్పుకుని మరి మాట్లాడుకుంటూ ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ సెలబ్రిటీ పార్టీ కానీ మరి ఏ విధంగా భారతీయ జనతా పార్టీతో తాతాలాడిందో అందరూ ఈ రాష్ట్ర ప్రధానికి అందరూ కూడా చూసే ఉంటారు, తెలుసుకుని ఉంటారు. ఒత్తిడి చేసుకోవడం, ఓ పార్టీని కలిగి ఉండడం ప్రజాస్వామ్యంలో సహజం. కానీ ఈ రకంగా ఎంపర్లు ఆడుకుని
కొత్త వాళ్ళైతే అలాగే కాదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో నేను ఈ కార్యక్రమం చేశానని చెప్పుకోవడానికి లేక ఆ గుమ్మం ఈ గుమ్మం ఈ గుమ్మం తిరుక్కుంటూ ఇవాళ అది చూస్తుంటే రాష్ట్ర ప్రజానీకానికి జగస్ఫురంగా ఉంది. అసహించుకుంటారు ఏంటిది అని. నేను ఉదయాన్ని ఒకరు వచ్చి ఎవరు నాకు వీడియో పెట్టారు. ఉదయాన్నే ఉదయం వీడియో చూశాను. ఏంట్రా ఇదేంటిది అని చూస్తే భారతీయ జనతా పార్టీ నాయకులు మన ఆంధ్రుడు కాకపోయినా ఆయనకున్న వచ్చిరాని తెలుగుని మరి ఆయన కండస్థ పెట్టుకుంటూ చూడండి. చూసాను మనం ఇది చెప్పిన మాటలా ఏ రకంగా ప్రజలు ఏ రకంగా ఏమనుకుంటారో అండ్ ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు పిచ్చివాళ్ళు అనుకుంటారో ఆలోచించేయండి. సరే ప్రజాస్వామ్యంలో 2 పార్టీలకు వెళ్ళడం 2 పార్టీలు విడిపోవడం లేదా పొత్తులకు వెళ్ళడం పొత్తు అని అది వేరు. ఇదంతా ఎప్పుడు ఒక 3 నెలల కింద జరిగిన సంఘటనలు. ఎన్నో అంశాలు ఉన్నాయి. అధికారం ఉన్నప్పుడు దాని గురించి ఆలోచించలేదు, కొన్ని పొత్తులు పెట్టుకున్నప్పుడు దాని గురించి ఆలోచించట్లేదు. రాష్ట్రం తాలూకా అంశాల పట్ల ముఖ్యంగా మన స్టీల్ ప్లాంట్ ఈ పొత్తులు పెట్టుకున్నారు కదా. ఇప్పుడు రేపు ఎల్లుండో ఎప్పుడో మరి భారతీయ జనతా పార్టీ నాయకత్వం అలాగే మరి వాళ్ళతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు అందరూ వస్తారు కదా వైజాగ్ పట్టణానికి. మరి స్టీల్ ప్లాంట్ గురించి ఏం చేస్తారో చెప్పానండి. ఏమి ప్రజలకి ఏమి నిర్ణయిస్తారు అసలు? ఎక్కడ ఒక ఎథిక్స్ లేకపోతే ఆలోచన లేకపోతే ఎన్నో మాట్లాడారు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అధికారం అనేది కాదు ముఖ్యం, చరిత్రలో ఏదైతే ఆ యూనిక్ పేజీలు ఉంటాయో అందులో నా పేరు కూడా ఉండాలని కోరుకుంటాను తప్ప అధికారం కోసం వెంపర్లాడను అనే మాటని నేను చెప్పారు. దాన్ని వక్రీకరించుకొని బతికి వచ్చి ఏదోదో పాపం అమాయకంగా ప్రజలు అమాయకం అనుకుంటున్నారా? అది ఛాలెంజ్. ఆ మాటలు దేనికి అన్నారంటే ఛాలెంజ్ కోసం చెప్పండి. అతని స్థైర్యానికి, అతని ధైర్యానికి. నేను 5 సంవత్సరాలను ఈ రాష్ట్రానికి మంచి చేశాను కాబట్టి ప్రజలు నన్ను హర్షిస్తారు అనే ఒక ఆత్మస్థైర్యంతో మాట్లాడిన మాటలు, అంతేగాని చంద్రబాబు నాయుడులాగా పిరికి మాటలు కాదు.
చెప్పండి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సభలో విజయంతో అవడం, ఈ పొత్తులు చూసి ప్రజలు వచ్చి అసహించుకోవడం, ఇంకా మొన్న వచ్చిన ఏదైతే వైఎస్ఆర్సీ పార్టీకి ఇప్పుడు ఉన్నాయో సీట్లు ఉన్నాయో 151, దానికంటే 175 కూడా రేపు ఛాలెంజింగ్గా వచ్చే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని చెప్పడానికి అతిశయోక్తి కాదు. వాస్తవాలు ఇవే. ప్రజల జీవన విధానం మారింది, వాళ్ళకి ఆదాయం పెరిగింది, రాష్ట్రం జీడిపి పెరిగింది, వ్యవసాయానికి సంబంధించి ఉత్పత్తులు పెరిగాయి, రైతు హాయిగా ఉన్నాడు, రైతుకు పెట్టుబడి పెట్టే ఆర్థిక స్తోమత పెరిగింది, పండించిన పంటకి గిట్టుబాటు దొరికింది, ఎరువుల కోసం విత్తనాల కోసం ఎంపర్లు అడుకోకుండా ఇంటి ముందునే ఆర్బికే ద్వారా అవన్నీ ఇస్తున్నారు. అన్ని వర్గాలకు కూడా ఇవాళ ఏదైతే సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత గ్రామాల్లో అయితే మరి ఇంటి ముంగిడికే పరిపాలన వచ్చింది, ఊరు దాటి వెళ్ళకంట అన్ని అంశాలు కూడా అన్ని కార్యక్రమాలు కూడా ఆ సచివాలయం జరుగుతున్నాయి. వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి మంచి రాచిపాట దొరికింది, ఇంగ్లీష్ మీడియంతో చదువుకుంటున్నారు, ఉన్నత విద్యలో వచ్చి ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ప్రపంచంలో ఉన్న అన్ని యూనివర్సిటీలతోనూ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఆన్లైన్లో వాళ్ళు చదువుకునే ఏర్పాటు చేశాం. అవన్నిటికీ ప్రభుత్వమే అండగా ఉంటూ ప్రభుత్వమే చేస్తుంది. ఎప్పుడు లేవు ఇలాంటి విధానాలు. ఇవాళ అందుకే మీతో 5 నిమిషాలు ముచ్చరించుకుందామని ఈ సభల గురించి ప్రజలకి మళ్ళీ ఒకసారి కోరుదామని చెప్పి వచ్చాను. థ్యాంక్ యూ. ఇంకేం చెప్తే చెప్పండి. ఒక్కొక్కరు అదే మరి పచ్చగా ఉన్నట్టు పచ్చగా ఉంటుందని ఎలాగైతే చంద్రబాబు నాయుడికి ఇంకెవరో ఉన్నారు కదా అలా అలా సెలబ్రిటీ వాళ్ళకి ఎలాగైతే పెడతారు గ్రాఫిక్లు, ఈ ఫోటో పక్క కూడా అలా పెట్టేసుకుంటాం. ఇది చూస్తే తెలుస్తుంది. పోనీ అలాగనుకొని ఆ బల్బుతో ఉండమని ఎవడుతున్నాడు? ఎవడో నవ్వుతాడు గ్రాఫిక్ అంటే. ఆ భ్రమలో ఉండమనండి ఆ పత్రికల్ని ఆ నాయకుల్ని. మేము వద్దానులే. లక్షలాదిగా మన భీముపట్నం జరిగింది, మన భీముల తగలబోత దగ్గర, ఏలూరులో జరిగింది, రాప్తాలో జరిగింది, నిన్న వచ్చి బాపట్ల అయ్యేలో జరిగింది. ఇవన్నీ ఒకటికి మించి ఒకటి. ప్రజలు తండోపతండి స్వతహాగా ఆల్మండి కాలు వచ్చి అమ్మ జగన్మోహన్ వస్తారు ఏం చెప్తారో 5 సంవత్సరాలు మనకు వచ్చి ఆయన మంచి పరిపాలన అందించాడు, ఆయనకి మన తాలూకు మద్దతు తెలుపుదాం, మనకు కూడా భాగస్వాములు అవుదాం, కార్యకర్తలకు వచ్చి భరోసా వచ్చింది, ఇక మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి, సామాన్యులకు అందుబాటులో ఉన్న ప్రభుత్వం ఇది అని చెప్పి వచ్చారు. పత్రికల ఇప్పుడు ఒకరోజు ఏం మంచిగా రాస్తే నన్ను వచ్చి ఇవాళ చెడుగా రాశారని అనుకోవడానికి వాళ్ళకి అలా పచ్చగా ఉన్నట్టు వాళ్ళకి పచ్చగా ఉంటుంటుంది అంతే. మనం ఏం చేస్తాం? ఏం చెప్పు బాబు. అదే బాబు వింటున్నాను. రేవంత్ రెడ్డి అనే పక్కన పెట్టండి. రేవంత్ రెడ్డి అనే రేపు భారతీయ జనతా పార్టీ నాయకులు వస్తారు కదా, రేపు వాళ్ళు చెప్పాలి కదా, వాళ్ళు చెప్పాలి కదా. రేవంత్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు వచ్చి చెప్తే ఉపయోగం ఉంది? ఇక్కడ సమస్య ఎవరిది? వీటి కేంద్రం ఉంది మరి ఇంకే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థది కాబట్టి దాన్ని మేము చెప్తున్నాం. అందుకనే కలిసిపోయారు, వాళ్ళతో కలిసిపోయింది. ఇప్పుడు ఎవడు కలిసిపోయాడు ఇప్పుడు చెప్పండి. అందుకు రేపు అందుకు అడుగుతున్నాను.
రేవంత్ రెడ్డి గారి గురించి నేను వెంకటరెడ్డి గారి గురించి నేను చెప్పట్లే. వాళ్ళు వచ్చి ఏం చెప్పినా వాళ్ళు వచ్చి ఏం మాట్లాడినా దాని ఉపయోగం లేదు. వెళ్ళడానికి టైం వేస్ట్, రావడానికి చూడడానికి టైం వేస్ట్ తప్ప. మాకెందుకు, మేమెందుకు అనుకోలేదు, మేమెందుకు అనుకుంటాం, మాకేం సంబంధం? అనుకోవడానికి అనుకోపోవడానికి మాకేం సంబంధం? ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాం, మేము ఒక్కరమే, మాతో ఏ పార్టీ పొత్తు ఉండదు, మేము ఏ పార్టీని పొత్తు అడగము. కానీ ప్రజలు మాత్రం మేము పొత్తు డైరెక్ట్గా ప్రజలతో తప్ప ఇంకెవరితో కాదు. మాకు ప్రజలకే పొత్తు, మా పార్టీకి, మా నాయకుడికి ప్రజలకే పొత్తు, మా మిగతా వాళ్ళతో మా సంబంధం. సార్ అదే ఆ మాట మీరు మూడు పార్టీ నాయకులు చెప్తారు, నన్ను అడిగితే నేను చెప్తాను. మా మూడు పార్టీలు కాదు కదా, మూడు పార్టీలు కాదు కదా, 30 పార్టీలు కలిసి ఏమి చేయలేమని చెప్తున్నాను. 3 పార్టీలు కాదు, పక్కన ఇంకో 0 పెట్టుకున్నా ఏం ఫలితం ఉండదు. మరి చెప్తున్నాం కదా 1 సెంట్ నేను సభలు చూసినా ఇంకా నాకు ఎక్కడో అక్కడెక్కడ చిన్న చిన్న ఉన్నాయి నిజమా అని కొద్ది నాలుగు రోజులు కనిపించేస్తే ఇప్పుడు నేను సభలతో బలపడిపోయింది అంతా. ఇప్పుడు లేదు కదా బీజేపీ, ఇప్పుడు కాదు బీజేపీ ఇప్పుడు ఉందా? బీజేపీకి ఏం జనసేన రాష్ట్రంలో పార్టీ ఉందా? లేదు కదా. తెలుగుదేశం పార్టీ ఒకటే ఉంది, అది కూడా రేపు ఉండదు. సరే అది వాళ్ళ అంతర్గత సమస్య అండి, మనకేం సంబంధం? వాళ్ళు వెయిట్ చేస్తారో, వాళ్ళకు ముందు కూర్చుంటారో, లేకపోతే మరి దారి కాస్తారో, అవన్నీ వాళ్ళ సమస్య, మాదికే సంబంధం, అది వాళ్ళది. అదే ప్రజలంతా చూస్తున్నారు, ఏంట్రా గుమ్మాల ముందు కూర్చోవడం, ఏంట్రా దారులు కాల్చి కూర్చోవడం, పిల్లల పేరెంట్కి వెళ్ళి బతిమాలుకోవడం. మరి ఇన్నాళ్ళు ఈ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ధైర్యంగా నాకు ఓటేమని అడగలేకపోవడం, పలాంది నాది అని చెప్పి అని అడగలేకపోవడం, ఏంటని చూస్తారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు? అప్పుడు 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 10 నెలల కాలం ఆయన పరిపాలన చేశాడు, ఒకటి మాట్లాడతాడు. ఈ 4-10 సంవత్సరాలు 10 నెలల కాలంలో నేను మీకు సహాయపడ్డాననుకుంటే, మీ ప్రభుత్వం నుంచి మీకు మేలు జరిగిందనుకుంటే, మీకు మంచి జరిగిందనుకుంటే, మీ ఆత్మగౌరవం పెరిగిందనుకుంటే, మీ తాలూకా మీ కుటుంబ ఆదాయం పెరిగిందనుకుంటే, మీ పిల్ల పాప చల్లగా మంచి విద్యాభ్యాసం చదువుతున్నారంటే, మీకు ఆరోగ్యానికి సంబంధించిన అంశాల్లో ఈ ప్రభుత్వం అండగా ఉందనుకుంటే, నాకు ఒకసారి మళ్ళీ అవకాశం అడుగుతారు. ఇంకా అందుకంటే ఏంటి ఈ మాటలు ఎందుకు మాట్లాడిపోతారు మరి మిగతా వాళ్ళు? అది ఇంకేంటి బాబు? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సంఘం ఉత్తరాంధ్ర నుంచే ప్రారంభిస్తారని సిద్ధం కాకుండా సపరేట్ గా సమావేశాలు పెడతారంటే ఉత్తరాంధ్ర నుంచి అంటున్నారు. ఎప్పుడు వెయిట్ అండ్ సీ బాబు. ఉత్తరాంధ్ర పెడతారా, రాయలసీమ నుంచి పెడతారా, లేకపోతే కోస్తాంధ్ర పెడతారా అనేది ఒక కార్యాచరణ రూపొందిస్తాం. ముందుగా మీకు చెప్పే కదా మేము స్టార్ట్ అవుతుంది పార్టీ. మీరే కదా మాకు ప్రజలకి పార్టీకి మధ్యన సంధానకర్తలు, బ్రిడ్జి మీరే కదా. మీకు చెప్పకండి ఏం చేయం కదా. నాకేం సంబంధం అండి? మాకు మేము ముస్లింలకి ఎక్కడ ఇస్తామో అక్కడ చేస్తారు, మీ హిందువులకి ఎక్కడ ఇస్తామో అక్కడ చేస్తారు, మేము క్రిస్టియన్కి ఇస్తే ఎక్కడ చేస్తారు, మాకేం సంబంధం? మాకు అందరూ ఒకటే. ఏమో అంటే అదే కబడ్డీ ఆట ఆడతారంట, ఆడి అవతోడు కాలు ఇరిగిపోలే, లేదా అందులో ఏమైనా అంగవైకల్యం ఉన్నాడా, లేదా అందులో అడిగే దృష్టి మాంద్యం ఉందా, ఏది ఉందా చూసుకుని ఆడతారంట గేమ్. అలా ఉంది మాట్లాడిన మాటల మీద. వాళ్ళు అడిగినది మాకు అది లేదు.
మాకు ఎవరు వచ్చినా ఒకటే ఓపెన్. అంటే బీజేపీ బలం ఉంటుందని ఉద్దేశంతో పొత్తుకెళ్ళారంటారు సార్. అసలు బీజేపీ ఎవరు ఎవరు నేనన్నా ఎవరన్నారు నేనన్నా ఎవరన్నా ఆల్రెడీ కాదు సార్, కేంద్రంతో ఆల్రెడీ ఇంతవరకు అంటే రాష్ట్ర అవసరాల నిమిత్తం మీరు ఆల్రెడీ ఉన్న గతంలో కలిసి వెళ్ళారు. రాష్ట్ర అవసరాల నిమిత్తం ఎవరు లేరు. ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కలిసారు కదా సార్. రాష్ట్ర ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రి గారు కలవడం అనేది మీ ముగ్గురమే కాదు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా ప్రధానమంత్రి కలుస్తున్నారు. అడిగిపోయారు మీరు. ప్రధానమంత్రి ముఖ్యమంత్రి రెండు వ్యవస్థలు అది. ఇప్పుడు ఆ వ్యవస్థలు వేరు, రాజకీయ వ్యవస్థలు వేరు. రాజకీయ వ్యవస్థలను కాంగ్రెస్ ముఖ్యమంత్రి వెళ్ళి ప్రధానమంత్రుల నుంచి ఇలాంటి మాటలు మాట్లాడతారా చెప్పండి? మాట్లాడరు కదా. సిద్ధాంతం అవి రాజకీయ సిద్ధాంతాలు. ప్రధాని కూడా సభకు వస్తారు ఏదో అంటున్నారు. ఎవరన్నారు? ప్రధానమంత్రిగా వస్తు వేరు, భారతీయ జనతా పార్టీ కూటమి వస్తు వేరు. ప్రధానమంత్రికి రాలేదా విశాఖపట్నం? మా ముఖ్యమంత్రి అటెండ్ అవ్వలేదా? మేము అడగలేదా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాకు చేయొచ్చునమండి అని మేము అదే అడిగాం తప్ప మేము అనలేదే. రేపో ఎల్లుండో నేనేమన్నా మీకు రేపో ఎల్లుండో ప్రధానమంత్రి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు గారు రేపు వస్తారు కదా ఇక్కడికి. లేదు భారతీయ జనతా పార్టీ మరి అగ్రనాయకులు వస్తారు కదా, వాళ్ళు ఏం సమాధానం చెప్తారు చూద్దాం స్టీల్ ప్లాంట్ గురించి అని చెప్పి అన్నాను నేను. అంతే, ఇంకేమన్నా అంతే కదా. ఏంది ఏమన్నా తప్ప ఏదైనా మళ్ళీ ఇందాక అనేది ఇప్పుడు నేను మాట మార్చానా? మార్చలే కదా. ఏం సిద్ధం? ఎవరెవరు పోటీ చేయాలి కదా. నేను ముందు ఓటమితోనే సక్సెస్ అయ్యాను. నేను ఓడిపోయే నేను సక్సెస్ అయ్యి భగవంతుడి దేవల్ల ఆ మాత్రం అవతల కంటే ఎవరైతే మీరు మాట్లాడుతున్నారో వాళ్ళకంటే కొద్ది పై స్థాయిలోనే ఉన్నాను మొదటి నుంచి కూడా. మా ఎన్నికల్లోనూ ఒక వ్యక్తి మీద ఇంకో వ్యక్తి పోటీ చేయాలి కదా. అది ఆయన వచ్చి ఇంకో వచ్చి XY Z ఎవరైనా ఒకటి X అయితే ఒకటి, Z అయితే ఒకటి, M అయితే ఒకటి, ఏ ఒకటి ఉంటుంది. ఎవరైనా ఒకటి A to Z. నేను ఎందుకు చేస్తాను? నేనేం చేస్తానండి? నేనేం చేస్తాను? చెయ్యొచ్చు లేదు, చేస్తామని లేదు. అది ఎందుకు ఉండదు? చీపురుపల్లిలో ప్రజలందరూ ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. ఆ ప్రాంతానికి ఏం కావాలంటే అవన్నీ చేసాము. మా పుట్టిన మా జిల్లాలో ఉన్నాము. ఇప్పుడు ఏం అవసరం వచ్చింది ఎక్కడి నుంచి? ఎప్పుడు మారాలి అక్కడి నుంచి? ఆ ప్రజలు తిరస్కరిస్తే, ఆ ప్రజలు వద్దనుకుంటే, లేకపోతే మన మీద మనకు నమ్మకం లేకపోతే అప్పుడు అక్కడ ఇక్కడ మారుతున్నారు. ఎవరు మారుతారు? రాజకీయాలను నమ్మకాలు ఎవరైనా ఉంటుందమ్మా. ఆయనకేమి స్పెషల్ 3 కొమ్ములు ఉన్నాయా స్వాగతించడానికి? ఆయనకేం 3 కొమ్ములు ఉన్నాయా చెప్పండి? ఎవరైనా ఒకటి ఎన్నికల్లో పోటీ ఎవరైనా చేస్తాం కదా, ఎవరైనా చేస్తారు కదా. అది ఆ పార్టీల తాలూకా నిర్ణయాలు, మాకేం సంబంధం? నేనన్నా తిరస్కరించి మరి ఆయన అడగండి ఎందుకే ఇక్కడ మారుతున్నావు, ఇక్కడ తిరస్కరించారని. వాళ్ళ పార్టీ తిరస్కరించిందో వాళ్ళు తిరస్కరించారో నాకేం సంబంధం? నాకు సంబంధం లేని విషయాలు మీరు అడుగుతారుగా. సంబంధం లేని వ్యక్తులను అడిగితే చెప్తారు. ఆయన అడగండి అవన్నీ. ఈ క్వశ్చన్లన్నీ వాళ్ళవి, నాయ కాదు. నాకు క్వశ్చన్ ఒకటే అందరిది. నాకు ఎవరైనా ఒకటే పోటీ. పార్టీ ఇక్కడి నుంచి పోటీ చేయాలని పార్టీ నిర్ణయించింది. ఆ నిర్ణయాన్ని, ఆదేశాన్ని శిరసావహిస్తే ఆవిడ ఇక్కడ పోటీ చేస్తుంది. నాది వచ్చి నేను అక్కడే ఉన్నాను, పార్టీని రిక్వెస్ట్ చేసి నేను ఇక్కడే పోటీ చేస్తాను, నా రిక్వెస్ట్ని పార్టీ ఆమోదించింది, నేను అక్కడ చేస్తున్నాను.
సమయం ఎందుకు దేనికి సమయం పార్టీ సమయం పరుచుకుంటాం మేము ఎందుకు వ్యక్తుల నిమిత్తం మాత్రం వ్యవస్థ పార్టీ సమన్వయపరుచుకుంటుంది. నేను చెప్పాను కదా వ్యక్తుల నిమిత్తం మాత్రం పార్టీ పరిశ్రమ ఉంటే వ్యక్తులు ఆటోమేటిక్గా ఉంటారు. పార్టీ పరిశ్రమ లేకపోతే 2014లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశాను, ఓడిపోలేదా? పార్టీ మరి బాగాలేదు కాబట్టి ఓడిపోయాను. ఏం చేస్తాం అంటే ఏం చేస్తాం అందుకు ఇవన్నీ చెప్పండి. డిఎస్సి డేట్ ఇచ్చామే, ఫైల్ సంతకం పెట్టాను. డిఎస్సి రేపు ఉదయం ప్రకటిస్తాం. అంటే కోర్టు వచ్చి 30 రోజులు పొడిగించమని చెప్పింది. ఇది టెట్కి డిఎస్కి మధ్యలో గ్యాప్ ఇవ్వాలి, 4 వీక్స్ గ్యాప్ ఏముంది. ఆ 4 వీక్స్ తర్వాతే డేట్లు ఇస్తున్నాం. అప్లై చేసుకోవడం గడువు అప్లై చేసుకోవడం ఏంటండి, ఎప్పటి నుంచో వెయిటింగ్లో ఉండి మాకు కావాలని అడిగి మరి అప్లై చేసుకోవాలంటే వాళ్ళు ఎన్నిసార్లు మనం గడువు పెంచినా అప్లై చేసుకోరు. అంటే అంత నెగ్లిజెన్స్ ఉన్నప్పుడు ఎలా చేసుకుంటారు, కమిట్మెంట్ లేదు. సో ఇది మాత్రం 4 వారాలు గడువు ఇమ్మంది. టెట్ అయిన ఆఖరి రోజు నుంచి 4 వారాలు ఇమ్మంది. 4 వారాలు టెంటివ్గా అనౌన్స్ చేస్తారు. రేపు ఉదయం వస్తుంది డేట్లు. ఏమో అండి, అక్కడ ఆ జిల్లాలో మిలిటరీ బ్రదర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు అడుగుతారు ఇద్దరు, ఇక్కడ ఎందుకు ఇద్దరు ఇక్కడ ఏం అడుగుతారు, ఎందుకు దాని గురించి, ఆ విషయం గురించి ఎందుకు, ఇంకేదైనా ఇష్యూ ఉంటే అడగండి సార్. థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి ఏమంటాం, అది రివిజన్ చేస్తాను, రివ్యూ చేస్తాను. ఏదైతే సిద్ధం సభలు 4 ప్రాంతాల సభలు విజయవంతమయ్యేవి, లక్షలాది మంది ప్రజలు కార్యకర్తలు వచ్చారు. ఆ సభలో జరిగిన తీరే మా పార్టీ రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డికి ఆశీర్వదిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రధాని మేము చెప్పడానికి నిదర్శనం. అదే వరవడిలో రేపు జరిగే ఎన్నికల్లో కూడా అందరూ కూడా ఆయనకి ఇంకోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను. బాయ్. ఇది ఎంత కాబట్టి పాయింట్